నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా ఏదో ఒక అనారోగ్య సమస్యతో కావచ్చు, లేదు అంటే ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి సమస్యలకు కావచ్చు బాధపడుతూ ఉన్నారు. మరి ఎన్ని సమస్యలు ఉన్నా ఒకే ఒక పరిష్కార మార్గం అంటున్నారు ఆయుష్ నూనె వారు. ఆయుష్ నూనె వారు మనందరి కోసం ఆయుష్ నూనె డి ప్లస్, ఆయుష్ నూనె జీ ప్లస్, ఆయుష్ నూనె ఆర్థో ప్లస్ ఈ 3 న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ని మనకు అందిస్తున్నారు. వీటిని కనుక మీరు ఆర్డర్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేయొచ్చు. లేదంటే వీరికి వెబ్సైట్ కూడా ఉంది, ayushhealthonline.com ద్వారా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ని. మరి ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ని మనం ఎలా వాడాలి, డోసేజ్ ఏంటి, వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఈ డౌట్స్ మీకు వచ్చి ఉండొచ్చు. మరి దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్కి సంబంధించి నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రశాంత్, బిహెచ్ఎంఎస్, 8 to 9 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, అసలు ఈ ఆయుష్ నూనె గురించి మన ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకునే ముందు అసలు ఈ ఫార్మింగ్ ఎక్కడ జరుగుతుంది ఏంటి ఒకసారి చూసేద్దాం. సో వ్యూయర్స్, మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగానే నూనె ఫ్రూట్ ఫార్మింగ్ ఎలా జరుగుతుంది ఏంటి చూడడానికి వచ్చేసాము. ప్రజెంట్ ఇప్పుడు మనం నూనె ఫ్రూట్ పండించేటువంటి ఏదైతే తోట మన గార్డెన్ అనుకున్నాము, ఫార్మింగ్ ల్యాండ్, సో ప్రజెంట్ అక్కడే ఉన్నాము. హాయ్ డాక్టర్. హాయ్ అమ్మా. సో డాక్టర్ గారు, అసలు ఆర్గానిక్ వే అంటున్నారు, నూనె ఫ్రూట్ని ఆర్గానిక్ వేలోనే పండిస్తున్నారు అంటున్నారు. అంటే ఆర్గానిక్ వే అంటే ఏంటి, ఎలా పండిస్తున్నారు ఈ ఫ్రూట్? సో జనరల్గా ప్రతి ఒక్క ఫ్రూట్ మన మార్కెట్లో చూస్తున్నాం, వేరే వేరే ఫ్రూట్స్. ఈ ఒక్క పండు అనేది పండుతునే విధానం ప్రతి ఒక్క ఫ్రూట్ మనం చూడొచ్చు. ఏదో ఒక కెమికల్ వాడడం కానీ, ఏదో ఒక పెస్టిసైడ్స్ వాడడం కానీ, ఆర్టిఫిషియల్గా ఆ ఒక్క పండుని పండించే విధానం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఆయుష్ నూనె మనం ఏదైతే న్యూట్రిషనల్ సప్లిమెంట్ రెడీ చేస్తున్నామో దాంట్లో యూజ్ చేస్తున్న ఈ యొక్క నూనె ఫ్రూట్ కంప్లీట్ ఆర్గానిక్ వేలో, ఎలాంటి పెస్టిసైడ్స్ కాకుండా, ఎలాంటి కెమికల్స్ కాకుండా న్యాచురల్ పద్ధతిగా ఈ యొక్క ఫ్రూట్ని మనం ఇక్కడ పండిస్తున్నాం. దీంట్లో ఉన్న స్పెషాలిటీ మనం చెప్పాలంటే విటమిన్ ఏ కావచ్చు, విటమిన్ బి కావచ్చు, విటమిన్ సి కావచ్చు, విటమిన్ బి9, విటమిన్ బి12, సల్ఫర్ కావచ్చు, మాగ్నీషియం కావచ్చు, జింక్ కావచ్చు. సో ప్రతి ఒక్క న్యూట్రిషన్ ఈ యొక్క ఫ్రూట్లో మనం చూడొచ్చు. సో అలాంటి కంప్లీట్ న్యూట్రిషన్ ఉన్న ఒక ఫ్రూట్ అంటే ఈ నూనె ఫ్రూట్ అని చెప్పొచ్చు. సో అందుకనే దీన్ని మనము ఒక నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మన బాడీలో ఏమైతే ఇప్పుడు ఫుడ్ తీసుకుంటున్నాం, బాడీకి ఏం నీడ్ ఉంది ఆ ఫుల్ఫిల్ చేయడానికి అయితలేదు. సో అలాంటి కండిషన్లో ఇలాంటి ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ని మనం రెగ్యులర్గా వాడడం వల్ల ఏదైతే డిసీజ్ కండిషన్తో మనం సఫర్ అవుతున్నాం, ఎలాంటి డిసీజ్తో మనం ఆల్రెడీ సఫర్ అయ్యి దాని నుంచి ఏం కాంప్లికేషన్స్కి ఇన్వాల్వ్ అవుతున్నాం, అవన్నీ అవాయిడ్ చేయడానికి ఈ యొక్క నూనె ఫ్రూట్ జ్యూస్ అవాయిడ్ చేస్తుందని చెప్పొచ్చమ్మా. సో యస్, చూసారు కదండి, నూనె ఫ్రూట్ని ఒక మంచి ఆర్గానిక్ వేలో పండిస్తున్నారు. ఆర్గానిక్ వే అంటే మన అందరికీ తెలిసిందే. సో ఏవైతే మనం వాడి పడేసినటువంటి యూజ్లెస్గా అని అనుకుంటామో, కానీ అవి ఇక్కడ ఎరువు కింద వాడుతున్నారు. ఆ ఎరువులో గోమూత్రం కావచ్చు, తాటి బెల్లం కావచ్చు, అలాగే యూజ్లెస్గా పడేసినటువంటి ఆకులు కావచ్చు, ఇవన్నిటిని కలిపి ఎరువు కింద వాడి మనకి చెట్లకు వాడుతున్నారు. సో ఈ వాడటం వల్ల ఏమవుతుందని అంటే, సో న్యాచురల్గా ఈ ఫ్రూట్లో ఉండేటువంటి ఏవైతే పోషక పదార్థాలు ఉంటాయో అవన్నీ అలానే ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే మనం కెమికల్స్ వాడతామో ఇవన్నీ లాస్ అవుతాం మనం. సో లాస్ అయ్యామనంటే అవి తీసుకున్న మనకి యూజ్లెస్గా అయిపోతుంది. సో ఈ నూనె ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి జ్యూస్ ఏదైతే ఉంటుందో అది ఈ ఆయుష్ నూనె న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో 3 వేరియంట్స్, ఆయుష్ నూనె జీ ప్లస్, ఆయుష్ నూనె డి ప్లస్, ఆయుష్ నూనె ఆర్థో ప్లస్ అనేటువంటి 3 న్యూట్రిషన్ సప్లిమెంట్స్లో ఈ జ్యూస్నే వాడుతున్నారు అనమాట. సో యస్, చూసారు కదండి, నూనె అటువంటి ఫ్రూట్ని ఎలా పండిస్తున్నారు, ఎంత మంచిగా, ఎంత బాగా ఒక ఆర్గానిక్ వేలో పండిస్తున్నారో తెలుసుకున్నాం కదా. అసలు ఈ నూనె ఫ్రూట్ గురించి, అసలు ఆయుష్ నూనె అంటే ఏంటి, మరిన్ని విషయాలను డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సో మన డాక్టర్ గారు, ఫార్మింగ్ అనేది మా వ్యూస్ కూడా చూశారు. అసలు నూనె ఫ్రూట్ అంటే ఏంటి అండ్ అసలు ఆయుష్ నూనె అంటే ఏంటి ముందుగా చెప్తారా మాకు? దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూడొచ్చు దాంట్లో కూడా ప్రతి ఒక్క పేషెంట్ కానీ ఎవరైనా మనం మీట్ అయితే, సో యాజ్ అ డాక్టర్ మనం చెప్పేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తాం. అంటే ఏదైనా డిసీజ్ వచ్చే కన్నా ముందు అథవా డిసీజ్ వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకునే దానికన్నా సో డిసీజ్ రాకుండా చూసుకోవడం చాలా మంచిది సో అని చెప్తూ ఉంటాం. కానీ ఈ ప్రజెంట్ జనరేషన్లో ఎట్లా అవుతుంది, ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక డిసీజ్ అనేది ఉంది. సో అలాంటి జనరేషన్ ఇప్పుడు ప్రజెంట్లో మనం చూస్తున్నాం. సో ఎవరినైనా అడగండి, సో ఏదో ఒక వ్యాధి అనేది ఉండే ఉంటుంది. సో అలాంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. దానికి ముఖ్యంగా కారణం మన లైఫ్ స్టైల్ కావచ్చు, మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, మనం ఏం సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తున్నాం అది కావచ్చు. సో ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. సో ఇలాంటి కండిషన్లో న్యూట్రిషనల్ సప్లిమెంట్ అనేది దేహానికి చాలా ముఖ్యం.
అవును. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ కూడా ఎట్లా అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో. సో జంక్ ఫుడ్స్ అనేది చాలా అలవాటు చేసుకుంటున్నాం. అంటే మన టంగ్కి ఎలాంటి టేస్ట్ అనేది దొరుకుతుంది, మంచి టేస్ట్ ఉంటే మనం తింటాం, లేకపోతే తినం. సో అలాంటి కండిషన్లో బాడీకి ఏం నీడ్ ఉంది దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనము ట్రై చేస్తలేము. సో మనకు టేస్ట్ ఏది మంచిగా అనిపిస్తుంది అలాంటి ఫుడ్డే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. సో ఇలాంటి కండిషన్లో ఏ ఫుడ్ మనకు అవసరం లేదు అలాంటి ఫుడ్డే మనం ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, బాడీలో ఈ అన్వాంటెడ్ ఫ్యాట్ అనేది సో ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. ప్రజెంట్ జనరేషన్లో ఒబాసిటీ అనే ఒక డిసీజ్ కండిషన్ అనొచ్చు, ఒక ప్రాబ్లం నుంచి సఫర్ అవుతున్నది చాలా పేషెంట్స్లో చూస్తున్నాం. సో స్థూలకాయం అని ఏమంటాము. సో ఎలా బాడీ పెరుగుతూ పోతుంది, బాడీ వెయిట్ పెరుగుతూ మన బాడీలో ఉన్న మెటాబాలిజంలో కూడా ఇంబ్యాలెన్స్ అనేది సహజంగా జరుగుతుంది. సో దానివల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ పైన కూడా ఎఫెక్ట్ అనేది సహజంగా మనం చూడొచ్చు. సో అలాంటి కండిషన్లో ఇలాంటి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ని తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మన మెటాబాలిజంని సరిపెట్టుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో దాంట్లో ఆయుష్ నోలినో సో మీరు చెప్పినట్టు సో 3 వేరియంట్స్ని మనం చూస్తున్నాం. ఒకటి వచ్చేసి ఆయుష్ నోని G+ అంటున్నాం, అంటే ఒక జనరల్ టానిక్ అని కూడా చెప్పొచ్చు. రెండోది వచ్చేసి ఆయుష్ నోని D+, మూడోది వచ్చేసి ఆయుష్ నోని ఆర్థో ప్లస్. సో ఆర్థో ప్లస్ అనేది పేరులోనే మనం చెప్పుకోవచ్చు రిలేటెడ్ టు జాయింట్స్ అని. సో దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం డిస్కస్ చేస్తున్నది ఇప్పుడు ఆయుష్ నోని G+ అని ఉంది. ఆయుష్ నోని G+ అనేది రిలేటెడ్ టు మన ఇమ్యూనిటీని పెంచడానికి హెల్ప్ చేసే ఒక న్యూట్రిషనల్ సప్లిమెంట్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ ఒక సప్లిమెంట్ అయితే ఏముంది, ఇప్పుడు ఇమ్యూనిటీ అంటే పెద్ద ఒక సబ్జెక్ట్ అని కూడా చెప్పొచ్చు మనము. ఒక ఇమ్యూనిటీ వల్ల సో హెడ్ టు ఫుట్ మన బాడీ ఫంక్షన్ అనేది నార్మల్గా జరుగుతున్నదమ్మా. ఎప్పుడైతే ఇదే ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షనింగ్లో ఇంబ్యాలెన్స్ అనేది జరగడం స్టార్ట్ అవుతుంది, అలాంటి కండిషన్లో చాలా డిసీజెస్కి మనం ప్రోన్ అవుతున్నామని కూడా చెప్పొచ్చు. సో అలాంటి ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ ఎట్లున్నది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ, దాన్ని తెలుగులో మనం వ్యాధి ప్రతీకారం శక్తి అని కూడా చెప్తూ ఉంటాం. సో ఈ యొక్క వ్యాధి ప్రతీకారం శక్తి అనేది సో బాడీలో మనం చూడాలంటే దాని ఫంక్షనింగ్, ఇప్పుడు బాడీలో బ్లడ్ అనేది ఉంది, ఈ బ్లడ్లో చాలా సెల్స్ ఉంటాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ WBC అని చెప్తాము, RBC అని చెప్తాము, న్యూట్రోఫిల్స్ అని చెప్తాము. ఈ సెల్స్ ఫంక్షన్ ఏమై ఉంటుందంటే బయటి నుండి ఎలాంటి ఇన్ఫెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్విరాన్మెంటల్లో బయట మనం తిరుగుతూనే ఉంటాం. సో ఆ ఒక గాలి నుంచి కావచ్చు, ఫుడ్ నుంచి కావచ్చు, ఏదో ఒక ఇన్ఫెక్షన్ మన బాడీకి వచ్చి ఇఫెక్ట్ అవుతుందన్నప్పుడు ఈ సెల్స్ ఫంక్షన్ ఏమై ఉంటుందంటే ఆ ఒక ఇన్ఫెక్షన్ని ఆపేది, బాడీకి ఎలాంటి ప్రమాదం కాకుండా చూసుకునేది ఆ సెల్స్ని ఫంక్షన్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఆ సెల్స్ కరెక్ట్గా ఫంక్షన్ చేస్తుందన్నప్పుడు ఎలాంటి ఇన్ఫెక్షన్ కానీ ఎలాంటి వ్యాధి కానీ మనకి రాదు. ఎప్పుడైతే అదే సెల్స్ కరెక్ట్గా పని చేస్తలేదు, ఫంక్షన్ అయితలేదు అన్నప్పుడు మన బాడీకి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ అవడం స్టార్ట్ అవుతుంది. అలాంటి కండిషన్లోనే ఇప్పుడు చాలా వరకు మన క్లినిక్లో చూస్తున్నామమ్మా, చిన్న చిన్న పిల్లలు, సో ఆల్మోస్ట్ 3 years 4 years ఈ వయసులో కూడా ప్రతి నెల యాంటీబయాటిక్స్ వాడడం కానీ, ఈ జలుబు దగ్గు వచ్చిందని కఫ్ సిరప్ వాడడం కానీ, ఇలాంటి కెమికల్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్కి చాలా అలవాటు పడుతున్నారు. సో ఇలాంటి కండిషన్లో ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, సో బాడీ నుంచి ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏం ఫంక్షనింగ్లో ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, న్యాచురల్గా ఏం ఫంక్షన్ చేస్తలేదు, సో దాన్ని న్యాచురల్గా వర్క్ చేసేటట్టు ఇది హెల్ప్ చేస్తుంది. సో అలాంటి కండిషన్లో ఏమవుతుంది, ఈ యొక్క ఇమ్యూనిటీ లో అవడం వల్ల ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలర్జీ కావచ్చు. ఇప్పుడు ఎన్నో పేషెంట్ చెప్తూ ఉంటారు, డస్ట్లో పోతే నాకు ఎక్కువ అలర్జీ అవుతూ ఉంటుంది, దాని నుంచి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. ఇంకా కొన్ని పేషెంట్ చెప్తూ ఉంటారు సర్టెన్ ఫుడ్స్, ఈ ఫుడ్ తీసుకుంటే చాలు సడన్గా నాకు ర్యాషెస్ వచ్చేస్తాయి, అలర్జీ లాగా అవుతూ ఉంటుంది. ఇంకా కొన్ని పేషెంట్ చెప్తూ ఉంటారు ఈ వెదర్లో చేంజెస్ అయితే చాలు నాకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్క పేషెంట్ వాళ్ళదే కొన్ని కారణాలు కూడా చెప్తూ ఉంటారు. ఆ సిమ్టమ్స్ రావడానికి లోపల కారణం అయితే ఏముంది, ఇమ్యూన్ సిస్టమ్, దానికి ఎలాంటి ట్రీట్మెంటే జరుగుతలేదన్నప్పుడు ఇదే ప్రాబ్లం పెరుగుతూ పోవడం స్టార్ట్ అవుతుందమ్మా. సో అలాంటి కండిషన్లో చిన్నగా ఉన్న ఈ ప్రాబ్లమ్స్ ఏమైతే రేపు పెద్ద ప్రాబ్లమ్స్ కూడా కనిపించడం స్టార్ట్ అవుతాయి. ఆ పెద్ద ప్రాబ్లమ్ని మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని కూడా చెప్పొచ్చు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఈ రోగ నిరోధక శక్తి లేకపోతే వ్యాధి ప్రతీకారం శక్తి అని ఏం చెప్తాం మనము, సో అది అపోజిట్గా లేకపోతే అబ్నార్మల్గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు.
సో అలాంటి కండిషన్లో కనిపించే కొన్ని డిజీజెస్ మనం చూడాలంటే సోరియాసిస్ కావచ్చు, విటిలిగో కావచ్చు, రుమటెడ్ ఆర్థరైటిస్ అంటాం, యాంకలైజింగ్ స్పాండిలోసిస్ అంటాం, థైరాయిడ్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఎస్ఎల్ఈ అని చెప్తాం, సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమాటస్. ఇలాంటి డిసీజెస్లో మనం ఒక్కసారి ఇలాంటి రోగాలు మనకు కనిపిస్తే, డయాగ్నోజ్ అయితే, సో లైఫ్ లాంగ్ మనము సఫర్ అవ్వాల్సి వస్తుంది. లైఫ్ లాంగ్ మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే అని ఒక కండిషన్కి రీచ్ అవుతున్నాం. సో ఇలాంటి కండిషన్ రాకన ముందే మనం ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్ అయితే ఏముంది ఆయుష్నోని, సో దాన్ని రెగ్యులర్గా మనం ఫాలోఅప్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇలాంటి డిసీజ్ నుంచి దూరం ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో డాక్టర్ గారు, చాలా మంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. యా హలో, నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే, మీ పేరు? నా పేరు గుండూరావు అనేసి. ఓకే, సో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి, నమస్తే సార్. చెప్పండి, ఏం ప్రాబ్లం ఉంది? నాకు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నది. ఓకే. 5 years నుంచి మోకాళ్ళ నొప్పులు చాలా ఉన్నాయి. ఓకే, బయట తోట నేను మెడిసిన్ తీసుకుంటున్నాను, కానీ నాకు మెడిసిన్ తీసుకున్నప్పుడు అంతే తగ్గుతుంది. తర్వాత నాకేమవుతుందంటే మళ్ళీ నాకు కూర్చోడానికి లేవడానికి అంత ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? నేను ఇప్పుడు ఆయుష్లోని ఇక్కడ మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను, అందుకే దీంట్లో ఏమైనా హెల్ప్ కావచ్చు నాకు అని కాల్ చేశాను సార్. 100% అండి. జనరల్గా చూడండి, ఆర్థరైటిస్ అని ఆల్రెడీ చెప్తున్నారు. సో మన ఇంగ్రీడియంట్స్లో కూడా, మన ఒక వేరియంట్స్లో కూడా మీరు చూడొచ్చు, ఆయుష్నోని ఆర్థో ప్లస్ అనేది ఒకటి ఉంది. ఈ యొక్క ఆయుష్నోని ఆర్థో ప్లస్లో మేజర్గా మనం ఒక ఇంగ్రీడియంట్ కూడా ఇన్వాల్వ్ చేసి ఉన్నాం, దాన్ని నిర్గుండి అని చెప్తామండి. సో ఇది స్పెసిఫిక్గా ఈ జాయింట్స్ రిలేటెడ్ వ్యాధి ఉన్న వాళ్ళ కోసం చాలా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు నోని ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ అయితే ఉంది. దీన్ని కరెక్ట్గా యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే యూజువల్గా మనం పెయిన్ కిల్లర్స్ ఎట్లా వాడుతుంటాం, ఒక 2 రోజు నొప్పి కోసం తీసుకుంటాం, నొప్పి తగ్గంగానే వదిలేస్తాం. కానీ ఆయుష్నోని దీని నుంచి తయారు చేసిన జ్యూస్ని రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్క రోజులో 2 రోజుల్లోనే రిజల్ట్ రావాలి అనేది కాదు, పర్మనెంట్ సొల్యూషన్ కావడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇది అయితే ఒకటి మెడిసినల్ సబ్స్టెన్స్ కాదు, ఒక న్యూట్రిషనల్ సప్లిమెంట్. మీరు ఎన్ని రోజు వాడినా 1% కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. సో అట్లా కరెక్ట్గా ఫాలోఅప్ చేస్తురండి, ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి మంచిగా హెల్ప్ అవుతుందని నేను గైడ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ వ్యూయర్స్. ఇలాగే ట్రై చేస్తుండండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మా డాక్టర్స్ ఉన్నారు మీకు అడ్వైజ్లు ఇవ్వడానికి, మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి. సో డాక్టర్ గారు, అసలు ఆయుష్నోని అంటే ఏంటో చాలా డీటెయిల్డ్గా చెప్పారండి. అసలు ఈ ఆయుష్నోనిలో ఎటువంటి పదార్థాలను వాడారు, వాటి లక్షణాలు ఏంటి? ఆయుష్నోని న్యూట్రిషనల్ సప్లిమెంట్ అయితే ఏముంది, సో దీంట్లో మేజర్గా వచ్చేసి నోని అనే ఫ్రూట్ ఉందమ్మా. సో ఈ నోని ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ అయితే ఏముంది, మేజర్గా ఈ యొక్క జ్యూస్ని వాడాము. సో ఈ యొక్క జ్యూసు మెయిన్గా వచ్చేసి మొరండా సిట్రిఫోలియా అనే ఒక ట్రీ ఉంది. ఈ చెట్టు ద్వారా పెరిగే ఒక ఫ్రూట్ నుంచి ఈ జ్యూస్ అనేది మనం అందిస్తున్నాం. సో ఈ యొక్క జ్యూస్తో పాటు సో వేరే ఇంగ్రీడియంట్స్ మనం చూడాలంటే, సో కపికాచు అని చెప్పొచ్చు, గుడుచి అని చెప్పొచ్చు, లేకపోతే అమృతవల్లి అని చెప్పొచ్చు, ఉసిరి కావచ్చు, తులసి, ఇలాంటి వేరే వేరే ఇంగ్రీడియంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఎందుకంటే నోని ఫ్రూట్ గురించి చాలా మందికి తెలీదు. ఇప్పుడు తులసి అనగానే ఇమ్యూనిటీకి మనకు హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. అమృతవల్లి ఉందా, ఇది మనకు సో యూజువల్గా డయాబెటీస్ పేషెంట్లో కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ని పెరగడానికి హెల్ప్ అవుతుందని కూడా చెప్పొచ్చు. సో ఈ నోని అనే ఫ్రూట్ స్పెషల్గా మనం దీని గురించి చెప్పాలంటే, ఈ యొక్క ఫ్రూట్లో 160+ న్యూట్రాసిటికల్స్ ఉన్నాయమ్మా. అంటే మన బాడీకి ఒక మెడికల్గా, ఒక సైంటిఫిక్గా బాడీ గవర్న్ చేయడానికి, బాడీ ఫంక్షన్ నార్మల్ పెట్టుకోవడానికి ఏదైతే న్యూట్రాసిటికల్స్ కావాలి, ఈ ఫ్రూట్లో అన్ని లక్షణాలు ఉన్నాయి. సో దాన్ని నార్మల్గా పెట్టుకోవడానికి ఈ ఫ్రూట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఒకటి. రెండోది వచ్చేసి యాజ్ అ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పొచ్చు. అంటే బాడీలో ఉన్న టాక్సిఫికేషన్ అయితే ఏముంది, జనరల్గా మన లైఫ్ స్టైల్ చెప్పొచ్చు. ఇప్పుడు సో మనం తీసుకున్న ఫుడ్లో కెమికల్ ఉంది, మనం వాడే సబ్లో కెమికల్ అనేది ఉంది, మనం వాడే పేస్ట్లో కెమికల్ అనేది ఉంది. ప్రతి దానికి కెమికల్ అనేది మనం వాడుతున్నాం. అంటే ప్రతిరోజు కెమికల్ అనేది మన బాడీలో వేస్తున్నాం. మనం కెమికల్ ఇన్ ద సెన్స్ పాయిజన్ అనేది బాడీలో వేసుకుంటున్నాం. ఈ పాయిజన్ అనేది ఇండైరెక్ట్గా మన బాడీలో ఎఫెక్ట్ అవుతున్నది మన బాడీలో ఉన్న సెల్స్కి. సో మన బాడీలో సెల్స్ అయితే ఏమున్నాయి,
యాక్టివ్గా ఫంక్షన్ అవ్వాలంటే దానికి ఎలాంటి ప్రమాదం అనేది ఉండొద్దు. ఎప్పుడైతే ఇదే సెల్స్కి ఇఫెక్ట్ అవడం స్టార్ట్ అవుతుంది ఈ యొక్క టాక్సిన్స్ వల్ల, సెల్స్ డే బై డే దాని ఫంక్షన్ తగ్గిస్తూ వెళ్తాయి. సో దాని ఫంక్షన్ తగ్గడం వల్ల పైన ఒకటి మనకు డిసీజ్ కూడా కనిపించడం స్టార్ట్ అవుతాయి. సో ఇలాంటి టాక్సిన్స్ని ఈ ఫ్రూట్ వల్ల, ఈ ఐష్నోని జ్యూస్ వల్ల మనం బయటికి తీయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో దీనివల్ల చాలా వరకు డిసీజ్ కండిషన్ నుంచి మనం సెక్యూర్ కూడా ఉండొచ్చు అని కూడా చెప్పొచ్చు. సో మూడోది వచ్చేసి యాజ్ ఎ యాంటీ ఇన్ఫ్లమేటరీ అని వర్క్ చేస్తుంది ఇది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్లో మనం చూడొచ్చు. సో ఆర్థరైటిస్ ఇన్ ద సెన్స్ ఈ యొక్క జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ ఒక ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించే కెపాసిటీ ఈ యొక్క ఫ్రూట్కి ఉంది. సో అలాంటి కండిషన్లో చాలా వరకు జాయింట్స్ పెయిన్ ఉన్న పేషెంట్ ఇప్పుడు నా దగ్గర ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు ఈ ఐష్నోని జ్యూస్ని. సో ఇది తీసుకున్న తర్వాత ఆ నొప్పి ముందర ఎంత ఉండే ఇప్పుడు ఆ నొప్పి లేదని కూడా చెప్తున్నది మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి క్వాలిటీస్ ఈ యొక్క నోని ఫ్రూట్లో ఉంది అని కూడా చెప్పొచ్చు. దాంతోపాటు ఈ క్యాన్సరస్ కండిషన్ని కంట్రోల్ చేయడానికి యాజ్ ఎ ప్రివెంటివ్ పర్పస్ ఈ నోని ఫ్రూట్ని మనం వాడచ్చు. అందుకనే ఈ ఆయుష్ నోనిలో మేజర్గా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నది ఈ నోని ఫ్రూట్ని. ఎందుకంటే ఆయుష్ నోనిలో 75 to 80% ఈ నోని జ్యూస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ని మనం వాడినాం. సో దాంతోపాటు ఇప్పుడు 3 వేరియంట్స్ అయితే ఏమున్నాయమ్మా. ఒకటి ఆయుష్ నోని G+. సో G+లో వేరియంట్లో నేను చెప్పినట్టు గుడుచి కావచ్చు, అమృతవల్లి కావచ్చు, లేకపోతే అశ్వగంధ కావచ్చు, దాంతోపాటు కపికాచు కావచ్చు. సో ఇవన్నీ సబ్స్టెన్సెస్ ఉన్నాయి. సో ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కపికాచు వచ్చేసి మేల్ ఇన్ఫర్టిలిటీలో ఇప్పుడు ఎన్నో పేషెంట్లో చూస్తుంటాం స్పర్మ్ క్వాంటిటీ తక్కువ అవడం, క్వాలిటీ తగ్గడం, దాని మొటిలిటీ తగ్గడం. సో అలాంటి కండిషన్లో ఇది చాలా వరకు హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క ఇంగ్రీడియంట్ మన ఆయుష్ నోనిలో ఉంది. సో దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి శతావరి అనేది ఒకటి మన డైజెస్టివ్ సిస్టమ్ని హెల్ప్ చేయడం. సో చాలామంది చూస్తున్నాం గ్యాస్ట్రైటిస్ తోటి సఫర్ అవడం, రిపీటెడ్గా ఇండైజెషన్ అవడం కానీ, బర్నింగ్ సెన్సేషన్ అవడం కానీ, ఎరెక్టేషన్స్ రావడం, సో మోషన్ సరిగ్గా పాస్ చేయడానికి అవుతలేదు. సో ఇలాంటి కండిషన్లో ఈ శతావరి చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఫీమేల్స్లో చాలా పేషెంట్లో మనం చూస్తూ ఉంటాం బ్లీడింగ్ అనేది 7 days, 8 days, 9 days, 10 days వరకు కూడా కంటిన్యూ అవడం. సో ఈ యొక్క అబ్నార్మల్ బ్లీడింగ్ని నార్మల్ కండిషన్ తీసుకొస్తే శక్తి ఈ శతావరికి ఉంటుంది. ఈ శతావరి అనే ఇంగ్రీడియంట్ కూడా మన ఆయుష్ నోనిలో యూజ్ చేసినామమ్మా. సో ఈ G+లో ఇలాంటి ఇంగ్రీడియంట్స్తో పాటు ఇప్పుడు స్పెసిఫిక్గా పోతే ఆయుష్ నోని D+ అనేది. సో ఇప్పుడు D+లో మేజర్గా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నది డయాబెటీస్ పేషెంట్ కోసం. స్పెషల్గా ఈ ఆయుష్ నోని D+లో మదినాశిని అనేది మళ్ళీ జంబో సీడ్స్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తూ ఉంటాయంటే మన బాడీలో ఈ యొక్క ఇన్సులిన్ ఫంక్షనింగ్లో ఏమైతే ఇంపైర్మెంట్ అయితే జరుగుతుంది దాన్ని నార్మల్ తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్క పేషెంట్ ప్రతి ఒక్క డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు చేసే కంప్లైంట్ చూస్తే నా లెవెల్స్ కంట్రోల్స్ వస్తలేవు, నేను ఫుడ్లో కంట్రోల్ చేస్తున్నా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నా, టాబ్లెట్స్ వాడుతున్నా, కానీ లెవెల్స్ మాత్రం ఎక్కువ తక్కువ అవుతూనే ఉంటాయి. కొంచెం టెన్షన్ తీసుకున్నానా లెవెల్స్ పెరిగినాయి. ఒక్కరోజు నేను బయట పోయి తినేస్తే చాలు నెక్స్ట్ డే చూస్తే లెవెల్స్లో ఎక్కువ తక్కువ అవుతున్నాయి. ఈ యొక్క టెన్షన్ ప్రతి ఒక్క డయాబెటీస్ పేషెంట్లో చూస్తున్నాం. కానీ ఈ ఒక జంబో సీడ్స్ కానీ లేకపోతే మధునాశిని అనేది ఏముంది, ఈ యొక్క ఆయుష్ నోని D+ ద్వారా ఆ లెవెల్స్ని కంట్రోల్ పెట్టుకునేంత శక్తి దీన్ని రెగ్యులర్ వాడడం వల్ల మన బాడీకి వస్తుంది అని కూడా చెప్పొచ్చు. మన 3వ న్యూట్రిషనల్ సప్లిమెంట్ వచ్చేసి ఆయుష్ నోని ఆర్థో+. ఇప్పుడు జనరల్ టానిక్లో నేను చెప్పినట్టు కపికాచు కావచ్చు, శతావరి కావచ్చు, గుడుచి కావచ్చు, దాంతోపాటు అమృతవల్లి కావచ్చు. సో మెయిన్గా ఆర్థరైటిస్ కోసం యాడ్ చేసిన ఒక ఇంగ్రీడియంట్ ఈ ఆయుష్ నోని ఆర్థో+లో అయితే నిర్గుండి అని చెప్తామమ్మా. నిర్గుండి అనేది మెయిన్గా బాడీలో అది హెల్ప్ చేసేది అంటే ఈ యొక్క జాయింట్స్లో ఉన్న వ్యాధిని తక్కువ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో యాజ్ ఎ యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా వర్క్ చేయొచ్చు. అది ఆయుష్ నోని దాంట్లో నోని ఫ్రూట్ అయితే ఉంది ఆల్రెడీ యాజ్ ఎ యాంటీ ఇన్ఫ్లమేటరీ, దాంతోపాటు యాజ్ ఎ సపోర్టివ్ నిర్గుండి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆర్థరైటిస్ పేషెంట్ చాలా వరకు మన క్లినిక్లో చూస్తూ ఉంటామమ్మా. ఆర్థరైటిస్లో అయితే more than 100 types ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నాయి.
కానీ ఈ ప్రజెంట్ జనరేషన్లో కామన్గా సఫర్ అవుతున్న కొన్ని ఆర్థరైటిస్ మనం చూడాలంటే ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పొచ్చు, రెండోది వచ్చేసి రొమటెడ్ ఆర్థరైటిస్ అని చెప్పొచ్చు, మూడోది వచ్చేసి గౌటీ ఆర్థరైటిస్ అని చెప్పొచ్చు, లేకపోతే సోరియాటిక్ ఆర్థరైటిస్. ఈ ఒక 3 to 4 years నుంచి చూస్తున్నాం చికన్ గున్యా వైరల్ ఆర్థరైటిస్ అని కూడా చెప్పొచ్చు. సో ఇలా ప్రతి ఒక్క ఆర్థరైటిస్లో ఆయుష్నోని ఆర్థో ప్లస్ని కరెక్ట్గా మీరు వాడుతూ వస్తే మీలో ఉన్న ఆ కారణాలని తీసేసి పైన ఉన్న నొప్పిని కూడా తక్కువ చేస్తే అంత కెపాసిటీ ఈ ఆయుష్నోని చూసుకుంది అని చెప్పొచ్చమ్మా. ఎందుకంటే చాలా పేషెంట్స్ ఈ ఆర్థరైటిస్ అనగానే పెయిన్ కిల్లర్స్ వాడడం, కెమికల్స్ తీసుకోవడం, సో దీనికి అలవాటు అవుతున్నారు. సో ఇలాంటి ఆర్టిఫిషియల్ కెమికల్స్ కానీ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఆ ప్రజెంట్ డేకి నొప్పి అయితే తగ్గించుకోవచ్చు, కానీ ఆ పెయిన్ కిల్లర్ ద్వారా అవుతున్న సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఆపలేము. కానీ ఆయుష్నోని జ్యూస్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఆర్గానిక్ వేలో ఫామ్ చేసిన ఈ ఒక ఫ్రూట్ నుంచి 1% కెమికల్ లేకుండా న్యాచురల్ వే నుంచి ఒక న్యూట్రిషనల్ సప్లిమెంట్ లాగా మీ బాడీకి అందుతుంది. సో ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా వాడుతూ రండి. ఉన్న డిసీజ్ కండిషన్ నుంచి బయట పెట్టడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓన్లీ డిసీజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది తీసుకోవాలని కాదు, నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా డిసీజ్ రాకుండా చూసుకోవడానికి ఈ యొక్క న్యూట్రిషనల్ సప్లిమెంట్న రెగ్యులర్గా వాడాలి. వాడితే డిసీజ్ రాకుండా ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. డాక్టర్ గారు, చాలా మంది కాల్స్ ట్రై చేస్తున్నారండి మన ప్రొడక్ట్స్ గురించి, సో మన న్యూట్రిషన్ సప్లిమెంట్స్ గురించి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము తిరుపతి నుంచి మాట్లాడుతున్నాం మేడం. మా పేరు రెడ్డి. యా, తప్పకుండా అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి ఏం ప్రాబ్లం ఉంది? ఇప్పుడు మీ టీవీ చూస్తున్నాం సార్, ఆయుష్నోని కార్యక్రమం చూస్తున్నాం మేము. ఓకే. మేము ఒక 4-5 years నుంచి అలర్జిక్ ప్రాబ్లమ్ కి సఫర్ పడుతున్నాం సార్. చాలా మెడిసిన్స్ వాడాము. ఓకే. ఇప్పుడు మీరు చూపిస్తున్న ప్రకారం మాకు కొంచెం హెల్ప్ అవ్వచ్చేమో అని కాల్ చేశాను సార్. ఓకే అండి. సో ఏం ఎట్లా ఉంటుందని మాకు క్లారిటీగా తెలియదు సార్, అందుకని కాల్ చేశాను. ప్రాబ్లం లేదండి, మేము ఉన్నాం మీకు క్లారిటీ ఇవ్వడానికి. సో ఏమైనా రిపోర్ట్స్ చేసిరా దీని గురించి? చేసాం సార్, 2-3 సార్లు మా తిరుపతిలోని హాస్పిటల్లో చూపించాము. ఇక్కడ ఆల్రెడీ నాకు ఇన్హేలర్ ఇచ్చారు సార్. 1-2 years మెడిసిన్స్ వాడాను, దాంట్లో ఏం కాలేదు. మళ్ళీ వాళ్ళు ఇన్హేలర్ ని ఇచ్చారు మాకు. అది డైలీ తీసుకోవడం అంటే మాకు ప్రాబ్లం అవుతుంది. ఎక్కడన్నా బయట పోవాలంటే దాన్ని క్యారీ చేయాల్సి వస్తుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. మీ కార్యక్రమం చూసి నేను ఫోన్ చేశాను సార్ మీకు. ఓకే అండి, ఓకే. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మీరు ఆల్రెడీ రిపోర్ట్స్ చేసిన అంటున్నారు. సో మన వాట్సాప్ నంబర్ అయితే ఏముంది స్క్రీన్ పైన, ఆ వాట్సాప్ నంబర్కి మీ రిపోర్ట్స్ అన్నీ పంపించండి. దాని నుంచి మీకు ప్రజెంట్ ఆ డిసీజ్ కండిషన్ అనేది ఏ స్టేజ్లో ఉందని మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. మెయిన్గా ఈ అలర్జీ కండిషన్లో కానీ అస్తమా కండిషన్లో కానీ మన ఆయుష్నోని G+ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందండి. సో ఈ ఒక ఆయుష్నోని G+ అనేది అయితే ఏముంది, మెయిన్గా మన ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ని సరిపెట్టడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ డే బై డే ఇంప్రూవ్ అవడం స్టార్ట్ అవుతుంది, దాని నుంచి పైన వచ్చే సిమ్టమ్స్ అయితే ఏమున్నాయి, మీరు చెప్తున్నారు ఇప్పుడు బ్రీదింగ్ ప్రాబ్లం కూడా అవుతుంది, అలర్జీ కూడా ఉంది. సో అది తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే అది తగ్గడం స్టార్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా మీరు ఆర్టిఫిషియల్ కెమికల్స్ అయితే ఏం వాడుతున్నారు, ఇన్హేలర్స్ ఏం వాడుతున్నారు, దాన్ని తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతూ ఉంటుందండి. సో కరెక్ట్గా దీన్ని ఫాలోఅప్ చేయండి, టైం టు టైం దీన్ని వాడండి, గ్యాప్ చేయకుండా. సో మీకు ఒక బెటర్ లైఫ్ను లీడ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ వ్యూయర్స్. ఇలాగే ట్రై చేస్తుండండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మా డాక్టర్స్ ఉన్నారు మీకు అడ్వైజ్లు ఇవ్వడానికి, మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి. ఎవరైనా కానీ ఈ ఆయుష్నోని న్యూట్రిషన్ సప్లిమెంట్స్ని వాడాలి అనుకుంటే కనుక ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి కాల్ చేసి ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంటి దగ్గరే ఉండి. అండ్ లేదు అని అంటే కనుక వీరికి వెబ్సైట్ కూడా ఉంది, ayushhealthonline.com. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అతి తక్కువ ధరకే ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ని వీరు మనకి అందిస్తున్నారు. అలాగే ఎవరైనా కానీ వాడాలి అనుకుంటే వారికి అనారోగ్య సమస్య ఉంది, సందేహం ఉంటే కనుక స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కనుక మీరు రిపోర్ట్స్ని ఏవైతే పంపిస్తే సో డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చూసి ఎవరు ఏ విధంగా వాడితే మంచిది ఎలాగేంటనేది కూడా అడ్వైజ్ ఇస్తారు. సో డాక్టర్ గారు, మీ వాల్యుబుల్ టైంని మా వ్యూయర్స్ కోసం కేటాయించి ఆయుష్నోని న్యూట్రిషన్ సప్లిమెంట్స్ గురించి, అసలు ఆయుష్నోని అంటే ఏంటి, అసలు నోని ఫ్రూట్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వాటి లాభాలు ఏంటి మా అందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎస్, చూసారు కదండి, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. నమస్కారం.